అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. మనలో చాలామంది ప్రతిరోజు పెట్టుకునే బండారు బొట్టు అంటే ఏమిటి? దీన్ని ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుకున్న శాస్త్రీయ కారణం ఏంటి? ఆధ్యాత్మిక అర్థం ఏంటి అని చూద్దాం. మరి మన తెలుగు సాంప్రదాయంలో బొట్టు అంటే కేవలం అలంకారం కాదు, అది ఒక పవిత్ర చిహ్నం. బండారు అనేది సాధారణంగా పసుపు, చందనం లేదా వివిధ ఔషధాల పదార్థాలతో తయారు చేస్తారు. దీన్ని నుదుట మధ్య భాగంలో అంటే మన రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటేనే అది అజ్ఞాన చక్రం లేదా తృతీయ నేత్రం అని యోగా శాస్త్రంలో చెప్పబడతారు. మన మెదడులో ఈ ప్రాంతం చాలా సున్నితమైనది. దీనిపై చల్లదనం కలిగించే పదార్థం అంటే చందనం లేదా బండారు వేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, మానసిక ప్రశాంతత మరియు ధ్యాన స్థితిలోకి వెళ్ళటంలో సహాయం పడుతుంది. ఇదంతా కేవలం శాస్త్రీయ పరమైనదే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. బొట్టు పెట్టుకోవడం అంటే నేను దేవుణ్ణి స్మరిస్తున్నాను అనే గుర్తు. అదేవిధంగా మన మనసు బయట ప్రపంచం నుంచి లోపలికి దేవుణ్ణి వైపు దృష్టి పెట్టడానికి. అంతేకాదు పసుపు, బండారు లాంటి ప్రకృతి యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే చర్మానికి మంచివి, మానసికంగా శాంతిని ఇచ్చేవి. అందుకే పెద్దవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు బొట్టు పెట్టుకోవాలి అని చెబుతారు. అందువల్ల బండారు బొట్టు పెట్టుకోవటం కేవలం సాంప్రదాయం కాదు, దీని వెనుక ఉన్నది శాస్త్రం ప్లస్ ఆధ్యాత్మికత. మన పాత ఆచరణలో ఇంత అద్భుతమైన అర్థం ఉందని తెలుసుకోండి. మనందరికీ గర్వకారణం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ధన్యవాదాలు.